హాయ్. ఈ వీడియో ఏంటంటే నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ పెడదాం అనుకుంటున్నాను, అందరికీ యూజ్ అయ్యేలాగా. ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో జరిగిన వరాహి అమ్మవారి పూజ చూపిస్తున్నానండి. ఆ రోజు మేము ప్రసాదం ఏం చేసామంటే గారెలు అండ్ దద్దోజనం చేసాము. ఈ రెండు ప్రిపరేషన్స్ అండ్ నెక్స్ట్ పూజ ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫస్ట్ ఏంటంటే మనం మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి అమ్మవారికి ప్రసాదం రెడీ చేయాలన్నమాట. ఇక్కడ మమ్మీ ఏం చేస్తుందంటే గారెలు వేస్తుంది ఫస్ట్ అమ్మవారికి. ఆ రోజు స్పెషల్ ఏంటంటే అల్లం గారెలు వేయాలండి. అల్లం గారెలు ఎలా వేస్తారంటే ఫస్ట్ నార్మల్గా మనం గారెల పిండి రుబ్బేసుకుంటాం కదా, తర్వాత అల్లం ముక్కలు కట్ చేసి అందులో మిక్స్ చేసేయాలన్నమాట. మిక్స్ చేసి మామూలుగా గారెలా వేసేసుకోవడమే. వేసేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ మేమేంటంటే ఇంట్లో అమ్మవారికి ఒకటి, మాకు ఉప్పలమ్మ అమ్మవారని ఇంకొక అమ్మవారు కూడా వెలిసారు మా ఇంట్లో. నేను మీకు ఈ వీడియో లాస్ట్లో ఆ క్లిప్పింగ్ చూపిస్తాను. గుడి కట్టాం మేము, అదంతా చూపిస్తాం మేము. సో ఇక్కడ ఇంట్లో అమ్మవారికి అండ్ ఉప్పలమ్మ తల్లికి ఇద్దరికి ప్రసాదం ప్రిపేర్ చేయాలన్నమాట. ఫస్ట్ గారెలు వేసేసుకుని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ దద్దోజనం ఇక్కడ అక్క ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ మనం మామూలుగా అన్నం వండేసుకొని దాంట్లో పెరుగు కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట. నార్మల్గా అన్నీ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మిర్చి అన్నీ వేసేసి కరివేపాకు కూడా వేసి కొంచెం ఇలా రోస్ట్ అవ్వాలి. కొంచెం అది రెడ్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అదే పెరుగు మిక్స్ దాంట్లో వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారడానికి కొంచెం పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇదిగో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారాలి, ఒక 5 minutes. చల్లారిన తర్వాత అప్పుడేం చేయాలంటే కాచి చల్లార్చిన పాలు వేయాలన్నమాట ఇందులో. ఇది వేయిస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు ఇది, కానీ ఇందులో పాలు మిక్స్ చేస్తే కాచి చల్లార్చిన పాలు టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇలా ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అమ్మవారికి విడివిడిగా పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం పూజ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ అమ్మవారి దగ్గర మేము ఇంట్లో 4 members ఉంటాము. మమ్మీ, డాడీ, అక్క అండ్ నేను. మేము నలుగురం కూర్చొని అమ్మవారికి విప్ప నూనె చూపిస్తున్నాను కదండి. ఈ విప్ప నూనె ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. దాంతో దీపారాధన చేస్తారు. సో విప్ప నూనె 2 ప్రమిదల్లో వేసేసుకొని ఈ ఒత్తులకి ఏంటంటే కుంకుమ పెట్టాలి. కుంకుమతో చేసిన ఒత్తులు అంటే అమ్మవారికి ఇష్టం అన్నమాట. మనం ఏ పూజ చేసినా ఆ దేవుడికి ఇష్టమైనవి చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మనం కోరిన కోరికలు నెరవేరుస్తారు అనే నమ్మకం ఉంటుంది కదా మనకి. సో మేము కూడా అదే నమ్మకంతో అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ చేసామన్నమాట ఆ రోజు. సో ఇక్కడ ఫస్ట్ దీపారాధన చేసేసుకొని నెక్స్ట్ మనం నార్మల్గా పూజ ఫస్ట్ చేసే ప్రాసెస్ అంతా చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా మా మమ్మీ అన్నమాట. ఫస్ట్ మమ్మీ ఆచమనం చేసుకుని నెక్స్ట్ డాడీకి ఇస్తుంది. ఇక్కడ డాడీకి కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ డాడీ ఎందుకు షర్ట్ వేసుకోలేదు అంటే పూజ చేసేటప్పుడు మగవాళ్ళు షర్ట్ వేసుకోకూడదంటండి, అందుకని వేసుకోలేదన్నమాట. సో ఇద్దరు తీసుకున్న తర్వాత నేను అక్క కూడా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి. సో అలాగే వినాయకుడికి ఫస్ట్ పూజ చేసేసి మొత్తం హారతి, నైవేద్యం అన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మన వారాహి అమ్మవారి పూజ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇదే చేస్తుంది మమ్మీ. ఫస్ట్ వినాయకుడికి పూజ చేసేసి నీరాజనం చెప్పేసి అదే అండి హారతి ఇచ్చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ మన అమ్మవారికి పూజ చేస్తామన్నమాట. అమ్మవారికి ఏంటంటే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం వేసాము. ధూపం అంటే బాగా ఇష్టం అమ్మవారికి. సో మేము సాంబ్రాణి, గుగ్గిలం కలిపిన ధూపం వేసాము. వేసిన తర్వాత హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చే ముందు దీపం చూపించమంటారు కదా. సో దీపం చూపించడానికి మేమేంటంటే పంచహారతి ఇచ్చాము. చూపిస్తానండి, మీకు కనిపిస్తుంది ఈ వీడియోలోనే. పంచహారతి అంటే ఒక ఇదిగోండి ఇక్కడ వెలిగిస్తుంది చూడండి మమ్మీ.
సో ఇలా 5 ఒత్తులతో చేసిన దీపారాధన అమ్మవారికి చూపిస్తాము. పంచహారతి అని కూడా అంటారు దీన్ని. సో అమ్మవారికి మొత్తం పంచహారతి అన్నీ చూపించేసిన తర్వాత ప్రసాదాలన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ పెట్టాలన్నమాట. మేమేం చేసామంటే నువ్వుల లడ్డు చేస్తారు అమ్మవారికి, అది చాలా ఇష్టం అంట అమ్మవారికి. సో నువ్వుల లడ్డు, దానిమ్మ గింజలు, ఆ రోజు గారెలు, అల్లం గారెలు, దద్దోజనం, ఇంకా తేనె కూడా ఒక చిన్న దాంట్లో పెట్టామండి. సో ఇవన్నీ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట. సో ఇవన్నీ చేసి అమ్మవారి దగ్గర పెట్టేసి హారతి ఇచ్చేసి లాస్ట్లో ఇంకా ధూపం ఏంటంటే మేము లాస్ట్ వరకు వచ్చేలాగా వేస్తూనే ఉంటాం అన్నమాట. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డోర్స్ అన్నీ క్లోజ్ చేసి మేము బయటకు వెళ్ళిపోతాము. ఒక 10 మినిట్స్ వరకు లోపలికి రాము. మొత్తం ఒక 10 మినిట్స్ ఉన్న తర్వాత లోపలికి వచ్చి అప్పుడు మేము ప్రసాదం తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మమ్మీ హారతి ఇస్తుంది. చూసారు కదా, ఇక్కడ ప్రసాదాలన్నీ నేను పెట్టేశాము వరుసగా. పెట్టిన తర్వాత అమ్మవారికి అన్నీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో తీసాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ బెల్లం పానకం కూడా పెట్టాము. అమ్మవారికి చాలా ఇష్టం. చిన్న మట్టి కుండలో బెల్లం పానకం, గారెలు, దద్దోజనం, నువ్వుల లడ్డు, దానిమ్మ గింజలు అండ్ తేనె, కొబ్బరికాయ కూడా కొట్టారు. సో ఇవన్నీ పెట్టేసి మీకు చూపించడానికి క్లిప్ తీశాను, నీట్గా క్లియర్గా కనిపించడానికి. సో అయిపోయింది కదా, మీకు ఫస్ట్లో చెప్పాను కదా ఉప్పలమ్మ అమ్మవారు ఉన్నారని మా ఇంట్లో. సో ఇదే అండి గుడి. ఈ గుడి దగ్గరికి వచ్చి కూడా మేము నైవేద్యం పెట్టి మమ్మీ డాడీ ఇద్దరు నమస్కారం చేసుకుంటున్నారు. మన ట్రెడిషన్ తెలిసిందే కదా, లాస్ట్లో ఇలా భర్త